హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శివలక్ష్మి. ఈ తొట్టి గ్యాంగ్ అయితే చిన్న వినాయకుని అయితే కూర్చోబెట్టారు. వారి కోసమని ఉండ్రాళ్ళ పాయసం, పులిహోర, శనగల గుగ్గిలు అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడ మా అక్కలు అయితే ఉండ్రాళ్ళు అయితే రెడీ చేస్తుర్రు. వాళ్ళ ఫేసులు చూపిద్దామంటే వద్దొద్దని వాళ్ళు పక్కకు జరుగుతారు. అయినా కానీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ వాళ్ళు పక్కకు తిప్పుకుంటారు ఫేస్లు. ఈ ఉండ్రాళ్ళ కోసం అయితే ఒక ½ కేజీ గోధుమ పిండి తీసుకొని ఉండ్రాళ్ళు అయితే తయారు చేసుకున్నాము. ఈ తయారు చేసిన ఉండ్రాళ్ళని అయితే ఒక 2 అవర్స్ అయినా ఒట్టిపిండిలో వేసి ఆరబెట్టుకోవాలి. ఈ ఆరబెట్టిన ఉండ్రాళ్ళను మరుగుతున్న నీటిలో అయితే వేసి ఒక 10 మినిట్స్ అయినా ఉడకనివ్వాలి. ఈ ½ కేజీ ఉండ్రాళ్ళ పాయసం కోసం నేనైతే 2 లీటర్ల నీటిని మరగబెట్టిన. మరుగుతున్న నీటిలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని అయితే వేసి కలపాలి బాగా, లేదంటే అడుగంటిపోతుంది. మంచి కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా వాటిని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 100 గ్రామ్స్ ఒట్టి గోధుమ పిండిని తీసుకొని వాటర్లో కలిపి అందులో అయితే వేసి కలపాలి. చిక్కగా అవుతుంది. చూడ్డానికి ఇప్పుడు కొంచెం పలసగానే అనిపిస్తుంది, కానీ అంతా ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా అయితే అవుతుంది. తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న ఒక ½ కేజీ బెల్లం అయితే కరగబెట్టుకొని ఇట్లా ఉడగట్టుకుంటున్నా. నేను వాడిన బెల్లం ముద్ద బెల్లం కాబట్టి అందులో కొంచెం కట్టెలు అట్లా ఉంటాయి కసరలాగా, అదంతా ఉడగట్టుకున్నా. తర్వాత ఒక ½ కేజీ చక్కెర అయితే వేయాలి. ½ కేజీ చక్కెర వేసి మంచిగా ఉడకబెట్టిన తర్వాత 7-8 ఇలాచీలను అయితే దంచినవి వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి దించుకుంటే మన ఉండ్రాళ్ళ పాయసం రెడీ. మా సైడ్ అయితే ఇట్లనే చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పులిహోర రెడీ చేసుకుందాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టి 50 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసాను. ఏంటి ఇంత బాండి పెట్టింది అనుకుంటున్నారా? పులిహోర కలపడానికి ఈజీగా ఉంటుందని బాండి పెట్టాను. ఆయిల్ కొంచెం వేసి వేడైన తర్వాత ముందుగా ఆవాలు వేసుకొని చిటపడమన్నాక కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసి తర్వాత పల్లీలు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం శనగపప్పును కూడా వేసుకోవాలి. పులిహోర అంటే కొంచెం ఎక్కువగా పల్లీలు, ఎక్కువ శనగపప్పు, మినపప్పు ఇలా పప్పులు ఎక్కువగా ఉంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ పప్పులే తింటాను. అలాంటప్పుడు పప్పులే వేయించుకొని తినొచ్చుగా అంటారేమో. సపరేట్గా వేయించి తింటే అది వేరేగా టేస్ట్ వేరేగా ఉంటుంది. పులిహోరలో అయితే మిరపకాయలు, కారం, కరివేపాకు, ఫ్లేవర్, నిమ్మకాయ పులుపు, జీలకర్ర, ఆవాలు ఫ్లేవర్ వీటన్నిటితో పాటు రైస్ కలిపి కొంచెం సెగపైన సిమ్లో పెట్టి దమ్ పెడతాం కదా, అందుకే పులిహోరలోని పప్పులు టేస్ట్గా అనిపిస్తాయి. నాకైతే ఏమో అది నా ఫీలింగా లేక అందరికీ అలాగే అనిపిస్తుంది నాకైతే తెలియదు. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇప్పుడు 5-6 రెబ్బల కరివేపాకు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1½ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మేము ఇంట్లో పసుపు కొమ్ములు తెచ్చి పట్టించిన పసుపు కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నా. చాలా కలర్ వస్తుంది. మండ్ర పసుపు అంటారు కదా, ఆ పసుపు కొమ్ములు అయితే తెచ్చి మేమే గిర్నీకి పోపించుకుంటాము. తర్వాత 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి, కానీ నా దగ్గర అయితే అవైలబుల్గా లేకుండా అందుకనే 2 వేసిన. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ పులిహోరకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. నాకు ఇంగువ వేస్తే చాలా ఇష్టం పులిహోర. తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి మొత్తం తాలింపు మొత్తం అన్నంకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 6-7 నిమ్మకాయలతో తీసిన రసాన్ని అయితే పోసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ అయితే అట్నే స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనిస్తే సరే, మన పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు శనగల గుగ్గిల కోసం
స్టవ్ వెలిగించి 1/2 కేజీ నైటే నానబెట్టుకున్న శనగలనైతే ఉడికించుకోవాలి. అవి మెత్తగా అయిన తర్వాత ఆ వాటర్ని అంతా వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ గుగ్గిలను పోపు పెట్టడానికి స్టవ్ వెలిగించి మరొక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో నూనె కాగిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని చిటపటమన్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం చూడడానికి బాగా అనిపిస్తుందని నేను కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నా. ఎక్కువ లేవు నా దగ్గర, అందుకనే 2 వేసిన. పులిహోరలో 2, ఇందులో 2 వేసేసిన. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5-6 రెబ్బల కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ కలిపిన దాంట్లో నేను ఆల్రెడీ శనగలలో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టిన కాబట్టి ఇప్పుడు రుచికి తగినంత చూసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను అయితే వేసి కలుపుకోవాలి. అంతేనండి, శనగల గుగ్గిలు అయితే రెడీ అయిపోయినాయి. మేమైతే ఈరోజు పులిహోర, ఉండ్రాళ్ళ పాయసం, శనగల గుగ్గిళ్ళు ఈ 3 అయితే వినాయకునికి ప్రసాదాలుగా అయితే రెడీ చేసుకున్నాను నేనైతే. మీరేమేమి చేసిండ్రో చెప్పండి. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చిన, అందుకే కొంచెం తడబడుతూ చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.